హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మాది లంచ్లో ఏంటో తెలుసా అండి? పాలకూర ఉల్లికారం. పాలకూర ఉల్లికారం. మా ఆయన కూడా పలుకుతుంది పక్క నుంచి. ఇదండి పాలకూర బాగా కడిగి 2-3 సార్లు, ఒకసారి ఉప్పేసి కడిగి 2 సార్లు బాగా కడిగి సన్నగా తరుక్కొని పెట్టాలి. ఇది 5 కట్టలండి. ఇది వండితే కొంచెమే అవుతుంది. ఇది ఉల్లికారం వేసి వండితే మంచిగా అందరికి సరిపోతుంది. ఇది ఇంతనే అవుతుంది ఉడుకుతే గిట. చూద్దాం, రెడీ చేద్దాం. అందరికి సరిపోతుంది ఇట్లా చేసుకుంటాం. మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్. ఇది ఫస్ట్ ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా, నూనె వేసుకున్నాం. వేసుకొని కొంచెం ఏగుతున్నాయి, దూరగా వేయించుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసుకున్నామండి. నువ్వులు ఆ ఉల్లిగడ్డ వేగే వరకు 2 స్పూన్లు వేసిన నువ్వులు వేసి జర బాగా ఫ్రై చేసుకోవాలి నూనె. దూరగా ఇది ఉల్లిగడ్డ మగ్గాలి. ఇది కూడా అంత లోపల ఇది కూడా మగ్గుతుంది, మంచిగా ఉంటుంది. అందులోనే ఎల్లిగడ్డ వేసుకున్నాం. 1 గడ్డ ఎల్లిగడ్డ తీసుకున్నాం, తెల్ల ఎల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం దూరగా. అందులోనే కొంచెం చింతపండు వేస్తాం. పాలకూర ఉల్లికారం అండి. అది పాలకూర వండితే కొంచెమే అవుతుంది. ఇంత మంచి దూరగా వేగినాయి నువ్వులు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేగినాయి. తీసేసుకున్నాం. స్టవ్ బంద్ చేసి తీసుకొని ఇది చల్లగా అయ్యే వరకు ఇది ఏంది కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేయించుకున్నామండి. కరివేపాకు వేయించుకొని ఇలా వేసేసుకున్నాం నూరేదా. ఇదండి కరివేపాకు దూరగా వేయించింది. వేయించుకున్నాక ఇలా తీసేసుకున్నాం. ఒక 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని ఆవాలు జీలకర్ర పోపు పెట్టు. ఇదండి నూనె అయితే వేడిగా అయింది. అది మసాలా చల్లగా అయ్యే వరకు మనం పోపు పెట్టుకున్నాం. కొంచెం ఆవాలు జీలకర్ర వేసి 2 ఎండుమిరపకాయలు వేస్తాం. ఎండుమిరపకాయలు వేసి ఇదండి ఇలా కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు జీలకర్ర వేసినాం కదా. కొంచెం అంతా పసుపు వేసుకున్నాం. తాలింపు పెట్టుకొని ఇది తాలింపు, ఇది పాలకూర తాలింపు పెట్టుకున్నాం. కొంచెం ఉప్పు వేద్దాం, జల్లి మగ్గుతుంది. ఒక స్పూన్ తగ్గట్టు వేసేసుకోండి. దాంట్లో కూడా వేయలేదు కదా, చాలా 1 స్పూన్. పాలకూరలు ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఇది మగ్గే వరకు మసాలాలు వెళ్తాయి. పాలకూర ఉల్లికారమా? ఓకే. మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం. అది అయ్యే వరకు పాలకూర అయితే మగ్గుతుంది. ఇక్కడ చూపి ఇట్లా ఉడుకుతుంది. ఇది ఉడికే వరకు, నీళ్ళన్నీ పోయే వరకు మనం ఇది రుబ్బుకుందాం. ఈ ఉల్లికారం అనేది రుబ్బుకుందాం. ఇట్లా కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 2 చిన్న 3 వేసిన. మూత పెట్టి రుబ్బుకుందాం. ఇదండి ఇట్లయితే రుద్దుకోవాలి. జర బరకగానే ఉండాలి, మరీ అంత పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరక కొంచెం మెత్తగా ఉండాలి. ఇది ఉడికిందా లేదో చూద్దాం. ఇంకా పోవాలి, నీళ్ళు పోవాలి. ఇదిగోండి నీళ్ళన్నీ పోయినాయి. ఇది చేతితో వేసుకుంది. వేసేసిన ఉల్లిపాయ కారం బాగా మంచిగా కలుపుకోవాలి.
ఇట్లయితే రెడీ అయిపోయింది. రెడీ అండి, పాలకూర ఉల్లిపాయ కారం రెడీ. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి, నేనైతే వేసిన కొంచెము. కొత్తిమీర వేసుకొని దింపేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలి. మా లంచ్ అయితే ఇదే అండి. మీ లంచ్ ఏంటి చెప్పండి. వేడి అన్నంలో ఇది వేసుకొని తిందాం. ఇప్పుడు ఎట్లుంటుంది చూద్దాం, టేస్ట్ చూద్దాం, టేస్ట్ చూసి చెప్తాము. మీరేం వండుకోరు చూడండి, ఎంత మంచి కలర్, ఎంత కలర్ఫుల్ వచ్చింది చూడండి. అద్దరిపోయింది, అద్దరు సూపరా, సూపర్. అబ్బా, మీరు కూడా చేసుకొని తినండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎట్లుందో. లైక్ చేయండి, షేర్ చేయండి. మా లంచ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మరి లంచ్ ఏంటో తెలుసా? పాలకూర ఉల్లికారం అండి. ఉల్లికారం చేసిన ఈ వీడియో కావాలంటే చూడండి, లింక్ పెట్టినాను. మీరేం తిన్నారు, లంచ్లో ఏం వండుకున్నారు? మేమైతే పాలకూర ఉల్లికారం తిన్నామండి. తిన్నాం కదా, తిన్నామే ఇక్కడ. సూపర్. ఎట్లుంది? అద్దరిపోయింది. పాలకూర ఉల్లికారం, వెరీ నైస్. ఓకే, చాలా బాగుందండి. మీరేం తిన్నారు చెప్పండి. నేనైతే ఇది తింటున్నా, చాలా బాగుంది. మీరు చేసుకొని తిని చూడండి ఒకసారి. హెల్తీ ఫుడా? హెల్తీ ఫుడ్. పాలకూర తక్కువ ఉందని బాధపడొద్దు. ఉల్లికారం వేసుకొని చేసుకుంటే ఎక్కువ అందరికీ సరిపోతుంది. ఒక టిప్ ఇది, వెరీ గుడ్. కొంచెమే ఉంది కదా, ఇంతనే అవుతుంది కదా వండితే, మంచిగా అవుతుంది.